ఇక్కడికి వచ్చిన అత్యంత మహారాజులందరికీ, ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్ కి అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ఫెయిల్యూర్ బాయ్ సినిమా అనేది చాలా ఆపరేషన్ తీసిన సినిమా ఇది. ఎక్కడ ఏ లొకేషన్ లో కానీ, క్రాసింగ్ లో కానీ ఎక్కడ తగ్గకుండా సినిమాని ఈ రోజు ఎదురుగా నేను ముందుకు తీసుకొస్తున్నాను. రేపు 12 తారీఖు సినిమా రిలీజ్ తప్పకుండా అందరూ మా మూవీని చూసి ప్రతి ఒక్క ఆదరించి మీ ప్రేక్షకుల ఆర్థిక అందరూ ఆర్థిక ధన్యవాదాలు ఉంటాయని తెలుపుకుంటూ మీ లైఫ్ లో మీకు గుర్తుకొచ్చిన ఫెయిల్యూర్ బాయ్ ఎవరు? ఒక యూత్ కి ఒక బేసిక్ షాట్ ఉంటుందని చెప్పి దీన్ని ఇలాగ నేను వచ్చిందన్నమాట. అండ్ సూర్య గారు, మీ లైఫ్ లో మీరు చూసిన ఫెయిల్యూర్ బాయ్ అంటే ఏంటి? అండ్ అకార్డింగ్ టు యూ ఫెయిల్యూర్ అంటే ఏంటి? మీరు ఎప్పుడన్నా ఫేస్ చేశారా? నా లైఫ్ లో నేను చూసిన ఫెయిల్యూర్ బాయ్ అంటే అది నేనే. ఎందుకంటే రోజు నేను అద్దంలో చూసుకుంటున్నాను కాబట్టి. సో ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ గర్ల్స్ ఆర్ మై గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్పి ఫీల్ అవుతాను నేను. ఇప్పుడు కూడా వచ్చిన దగ్గర నుంచి మనం లవ్ చేస్తున్నాను, ఆ విషయం మీకు తెలియదు. సో మీరు యాక్సెప్ట్ చేస్తే సక్సెస్ అయినట్టు, మీరు చేస్తే ఫెయిల్యూర్ అయినట్టు. సో ఐఎమ్ ద ఫెయిల్యూర్ బాయ్. సో సక్సెస్ అయిన వాళ్ళకన్నా రేషియో ఫెయిల్యూర్స్ లో చాలా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ మూవీ ఫెయిల్యూర్ బాయ్స్ అందరికి బాగా కనెక్ట్ అవుతుందని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. సో మీరు ఇంతకీ యాక్సెప్ట్ చేస్తున్నారు లేదని చెప్పలేదు. సో నేను ఫెయిల్యూర్ సక్సెస్ అనేది మీరు డిసైడ్ చేస్తే బాగుంటుంది. ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ. దిస్ ఈవినింగ్ చాలా హ్యాపీగా ఉంది. చాలా పెద్దవాళ్ళు వచ్చారు ఈ సినిమా ప్రెస్ చేయడానికి. బాబుమోహన్ గారు వచ్చారు, సో అంజన్ వచ్చారు. సో అందులో నేను కూడా ఒక మంచి ప్రాజెక్ట్ చేశాం సినిమా. అండ్ సో చాలా లాంగ్ టైం తర్వాత సో వెరీ హ్యాపీ. నిజంగా డైరెక్టర్ గారు చాలా చాలా బాగా చేశారు. సార్ థాట్ అంటే సినిమా చూసేదాకా 3 లవ్ స్టోరీస్ ఎలా ఉంటాయో ఏంటో అన్నది ఇక్కడ ఎవరికి తెలియదు. బట్ యువర్ పిక్చరైజేషన్ ఇస్ వెరీ వెల్ సార్. చాలా క్వాలిటీ వైజ్ ఉంది. అలాగే మన ప్రధాని గారు కుమార్ గారు అన్న మీరు ఎక్కడ క్వాలిటీ విషయంలో తగ్గకుండా పిక్చరైజేషన్ చేశారు, నిలబెట్టారని. సో సీన్ గారు మీకు కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్. నిజంగా చాలా బాగుందండి మూవీ. ఇది క్వాలిటీ కానీ, కొరియోగ్రఫీ, ఇది సాంగ్స్, విజయబుల్ కానీ అన్ని గురించి కూడా చెప్పాను. నిజంగా టాప్ లిస్ట్ లో ఇప్పుడు విజయబుల్ గాని అన్ని కూడా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఉన్నారు. ఎందుకంటే కోర్ట్ మూవీ చూసాం, తర్వాత బేబీ సినిమా చూసాం. సో సినిమాకి సాంగ్స్ చాలా ప్లస్ అయ్యాయి. అలాగే బాబుమోహన్ గారు చెప్పినట్టు ఈ సినిమా కూడా సాంగ్స్ ప్లస్ అయ్యి ప్రొడ్యూసర్స్ ఇద్దరిని కూడా విజయాన్ని లాభాలను తీసుకొస్తాయని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. సో మీరందరూ వచ్చి ఇంత బ్లెస్ చేసి ఇంత విజయం చేసినందుకు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ అన్న. మీరు నన్ను ఇన్వైట్ చేసినందుకు, ఇంత మంచి ఫంక్షన్ లో వన్ ఆఫ్ ద నేను కూడా పార్ట్ అయినందుకు ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారి తరఫు నుంచి, డైరెక్టర్ గారి తరఫు నుంచి నేను చెప్తున్నా. ఎందుకంటే ఒక ఫంక్షన్ చేస్తే చాలా పెద్ద పెద్దోళ్ళు రావాలి అన్న రూల్స్ బ్రేక్ చేసి ఒక చిన్నవాళ్ళు వచ్చినా పర్లేదు, నన్ను బ్లెస్ చేస్తే చాలు అని మా అందరినీ పిలిచారు. ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ. సో చాలా ఈ సినిమా మాత్రం చాలా ఒక రేంజ్ లో సక్సెస్ అవ్వాలి. మీరు అందరూ బ్లెస్ చేయాలి. 100% మీరు థియేటర్స్ కు వెళ్ళి ఈ సినిమా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. యువర్ ఫెయిల్యూర్ బాయ్. థ్యాంక్ యూ సూర్య గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రపోజల్ ఇంకా లవ్లీ ప్రపోజల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ అంజీ శ్రీను గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సో సార్, మీ లైఫ్ లో మీరు ఫీల్ అయిన ఫెయిల్యూర్ గానీ, మీరు ఫేస్ చేసిన ఫెయిల్యూర్ గానీ, పోనీ వీళ్ళు ఫెయిల్యూర్ బాయ్స్ అని ఫీల్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? చిన్నప్పుడు పుట్టగానే నడవడానికి ట్రై చేసినప్పుడు ఫెయిల్ అయ్యి, సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫెయిల్ అవుతూనే ఉంటాం, పాస్ అవుతూనే ఉంటాం. సో ఫెయిల్యూర్ పక్కన పెట్టి పాస్కి ఎలా వెళ్ళాలి అనేది నేర్చుకుంటే డెఫినెట్గా ఫ్యూచర్లో పాస్ అవుతాము. మీరు ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి వాళ్ళ పెట్టుబడికి రెండుగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. శ్రీనివాస్ గారు, కుమార్ గారు కానీ, అలాగే డైరెక్టర్ వెంకటరెడ్డి గారు,
ఆయన చాలా కష్టపడి నేను సినిమా తీశారని నాకు తెలుసు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు వీళ్ళు. సో ఈ సినిమాని అట్లా ప్రేక్షకులందరూ కూడా, అందులో యూత్ ఇప్పుడున్న జనరేషన్కి 100% కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ మూవీకి మేనేజర్ గా వర్క్ చేసిన శేషు గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. ఒకసారి చెప్పట్లతో వెల్కమ్ చేద్దామండి. ఎందుకంటే మేనేజర్స్ అనేవాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. ఏ వర్క్ అయినా ఆన్ టైం అవ్వాలన్నా, ఆర్టిస్టులు టైంకి రావాలన్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు హ్యూజ్ రెస్పెక్ట్ మేనేజర్స్ అంటే. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ గారు విఎస్ఎస్ కుమార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఒకసారి గట్టిగా చెప్పట్లు. ప్రొడ్యూసర్ విఎస్ఎస్ కుమార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారు మేనేజర్ గారికి మైక్ అందించారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సేమ్ కాల్స్ లో ఎంత మాట్లాడతారు, ఎక్కడ ఉన్నారండి, ఎప్పుడు వచ్చారు, అయిపోయింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సో యా, నా రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ప్రొడ్యూసర్ గారు మీరు చెప్పండి, మీరు ఫెయిల్యూర్ బాయ్ అంటే మీకు తెలిసిన ఫెయిల్యూర్ బాయ్ ఎవరు, మీకు తెలిసిన ఫెయిల్యూర్ అంటే ఏంటి? ఫెయిల్యూర్ బాయ్స్ అంటే ఎవరు ఉంటారు? జీవితంలో ఒకసారి ఫెయిల్ అయితేనే ఎలా పైకి రావాలో తెలుస్తుంది. వావ్, అవును, అదైతే నిజం. వెల్ సెడ్ యాక్చువల్లీ. ముందుగా నా మీడియా మిత్రులందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక టైంలో మీడియాలో పనిచేసే బయటకు వచ్చాను. నేను ఆ మీడియా పవర్ ఎలా ఉంటుంది ఏంటి అన్ని విషయాలు నాకు తెలుసు. ఈ సినిమా సక్సెస్ అవ్వనా ఫెయిల్ అవ్వాలన్నా మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు ఎలా ప్రమోట్ చేస్తారో ఏందో మాకు తెలియదు. బట్ ఈ సినిమాని మీరు అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అక్కడే అలాగే ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇందులో ఈ సినిమాలో మేము ఎన్నో కష్టాలు పడ్డాం. కానీ ఈ సినిమా మంచి మేకింగ్ రావడం కారణం మా డైరెక్టర్ వెంకటరెడ్డి శ్రీక. చాలా బాగా కష్టపడ్డారు ఆయన కూడాను. ఫస్ట్ సినిమా అయినా కానీ ఆయన 100% ఎఫర్ట్స్ పెట్టి మూవీ తీసుకెళ్ళి ఈ సినిమా కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఆయన ఒక బ్యాంక్ మేనేజర్, ఎన్నో బాధపడి ఎన్నో లీవ్ పెట్టి, కుమార్ నేను వస్తున్నాను, నేనున్నాను మీకు పడకు ముందుకెళ్ళు అని అలా ముందుకు నడిపించి ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. రేపు 12వ తారీఖు ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. సార్ తప్పకుండా సార్, మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు. మీ ఫ్రెండ్షిప్ కూడా ఎప్పుడు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ఫెయిల్యూర్ బాయ్స్ సక్సెస్ఫుల్ బాయ్స్ అవ్వాలి అని డిసెంబర్ 12న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ నా ఈ మూవీలో యాక్ట్ చేసిన హీరోయిన్ కోయిలా దాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. सॉरी आई डोंट नो तेलुगु और एक बात के लिए सॉरी मैं लेट हो गई. मेरा फ्लाइट जो था सुबह से डिले होते होते तो मुझे रेडी होने का भी टाइम नहीं मिला. मैं ऐसे ही चली आई हूँ आप लोगों से मिलने. तेलुगु नहीं आता तो क्या हुआ, तेलुगु डायलॉग्स तो आता है, कुछ डायलॉग सुनना कब. మీ ఇద్దరు గురించి చెప్ప ప్రపంచంలో అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నారు. ప్రేమించుకుని ఇద్దరు కలిసి ఒక ప్రపంచం అవడం, కానీ దానికి సంబంధం నిమిషంలో చెప్పుకోవడం కాదు. ఇది తెలుగుగా లేకపోతే తెలుగు బాగుంది. ఇది ఏ లాంగ్వేజ్ చెప్తే నేను ఎప్పటి నుంచి ఫాలో అవుతాను తెలుసుకున్నా. మాకు వచ్చిన లాంగ్వేజ్ హిందీ అంటే తోడ ప్యాజాలు భయ్యా. సో ఇలాంటి హిందీ కొత్తగా తెలుగు హిందీని మిక్స్ చేసే లాంగ్వేజ్ కనిపెట్టారు. అది కొంచెం చెప్తే రేపు ओके नेक्स्ट मूवी तक एकदम पक्का तेलुगु सीख जाऊंगी. లేకే అంటే హీరోయిన్స్ కదా ఎంత ఎక్కువ మాట్లాడినా తక్కువ మాట్లాడినట్టే అనిపిస్తుంటుంది. సో నా రిక్వెస్ట్ ఈ మూవీకి ది మోస్ట్ ఇంపార్టెంట్ కథ అండ్ అలాగే డైరెక్టర్ ఐ రిక్వెస్ట్ వెంకటరెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్ అసలు మీకు ఫెయిల్యూర్ బాయ్స్ అనే టైటిల్ ఎలా వచ్చింది, ఈ టైటిల్ పెట్టాలని ఎందుకు అనిపించింది, మీరు ఫేస్ చేసిన ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నాయా? ఫెయిల్యూర్ అవుతారు, ఏదో ఫెయిల్యూర్ అవుతారు, దాన్ని మళ్ళీ అలాగే రెక్టిఫై చేసుకొని సక్సెస్ అయ్యారన్నదే ఈ మూవీ తాలూకా థీమ్ వచ్చింది. సో అందువల్ల దీన్ని ఫెయిల్యూర్
పర్సన్ పెట్టాల్సి వచ్చింది. Okay. Good evening to everybody, and Venkat Reddy, this is my first movie. Actually, first of all, thank you very much for your all attend here, and as well as media people and print media and అందరికీ ధన్యవాదాలు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ ఇలాగా ఆశీర్వదిస్తున్నందుకు. యాక్చువల్లీ ఈ మూవీ మేము యాక్చువల్గా ఫస్ట్ అనుకున్నప్పుడు ఒక స్టోరీ తీసుకొని నిర్మాతల దగ్గరికి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు నాకు ముందు నుంచి కూడాను. సో వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓకే ఇది మూవీ తీస్తే బాగుంటుంది, నువ్వే డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నన్ను ఇంట్లో తీసుకొచ్చిన తర్వాత నాకు కూడా అనిపించింది మూవీ డైరెక్షన్ చేద్దామని. సో ఆ విధంగా ఈ మూవీకి ఒక బేస్మెంట్ తీసుకొచ్చిన తర్వాత సక్సెస్ఫుల్గా ఈరోజు కంప్లీట్ చేసి ఇది అదేవిధంగా పోస్ట్ ప్రొడక్షన్ అండ్ సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకున్నాం అన్ని. ఈ మూవీకి యూపీఐ సర్టిఫికేషన్ వచ్చింది. సో అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడవచ్చు ఈ సినిమాని. రెండోది ఏంటంటే ఈ 12th మూవీ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం, మీరు అందరూ ఆశీర్వదించాలి. యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్రెండ్స్ ఇద్దరికి మెనీ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ దిస్ వన్. అండ్ ఈ అవకాశం ఇచ్చిన ఇద్దరికి నాకు ఇదే ఫస్ట్ మూవీ అయినా సరే నాకు ఎన్నో విధాలుగా సహకరించి ఈ విషయం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా ఈరోజు ఈ హ్యాపీ మూమెంట్ తీసుకొచ్చినందుకు వెరీ నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ కుమార్ గారు, శ్రీనివాసరావు గారు. సో ఈ మూవీకి నేను మీ అందరూ ఒక హామీ ఇవ్వగలను. మూవీ చూసిన తర్వాత మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక గుడ్ ఫీల్తో వస్తారు, బయటకు వస్తారని అలా ఉంటుందని ఈ మూవీని నేను మీకు హామీ ఇవ్వగలను. అంత చక్కగా తీసాం, ఫ్యామిలీ అండ్ ఓరియంటెడ్ యూత్ లో స్టోరీ. సో మీరు అందరూ మమ్మల్ని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎవరీబడీ. Thank you, Andy. Thank you so much. And now, I request Failure Boy Hero అవితేజ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ఒకసారి గట్టిగా చెప్పట్లతో వెల్కమ్ చేద్దాం. అవితేజ గారు మీరు చెప్పండి, ఫెయిల్యూర్ అంటే ఏంటి? ఫెయిల్యూర్ అంటే అసలు బాయ్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు యూత్ కి ఫెయిల్యూర్ బాయ్స్ టైటిల్ తో? ఫెయిల్యూర్ అంటే స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ ద సక్సెస్. నాకు తెలిసినంత వరకు ఒక గోల్ మనం రీచ్ కావాలంటే ఫస్ట్ థింగ్ మన ఒక డ్రీమ్ మనం వచ్చి చేంజ్ చేయాలంటే ఫస్ట్ చిన్న సక్సెస్ అన్నీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి స్కూల్లో చదవడం వచ్చి చాలా గొప్ప విషయం. ఈ స్కూల్ నుంచి ఇంటికి వచ్చానంటే ఎప్పుడు నాకు తెలిసి నుంచి ఆడుతున్నాను, ఎక్కువ విపరీతంగా ఆడేవాడిని, బయట తిరిగేవాడిని. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ చదువుతానులే, మా ఇంట్లో వచ్చి అమ్మ వచ్చి చాలా బాధపడేది, ఏంటి వీడు చదవట్లేదు, ఏంటి వీడి లైఫ్ ఎలా వెళ్తుంది ఏంటి. అట్ వన్ పాయింట్ 10th తర్వాత వచ్చి వీడి 10th పాస్ అవుతాడా లేదా ఏంటి వీడి సిచ్యువేషన్ అనేటప్పుడు వచ్చి 10th పాస్ అవడం వచ్చి నాకు వచ్చి అది పెద్ద సక్సెస్. పాస్ అయ్యాను రా 10th అని. ఇంట్లో వచ్చి ఏదో వరల్డ్ కప్ మ్యాచ్ గెలిచినప్పుడు అందరూ వచ్చి నా రిజల్ట్ వచ్చింది, 10th రిజల్ట్ ఫోన్ వచ్చి పిక్ చేస్తున్నారు, చేసి ఏంటి రిజల్ట్ వచ్చింది సో అంటే సరే నా హాల్ టికెట్ నెంబర్ చెప్పారు. చెప్పిన తర్వాత ఐ వాజ్ ఈగర్లీ వెయిటింగ్, సరే ఏంటి మనం పాస్ అవుతామా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ అందరిలో ఉంది. పిక్ చేసిన వెంటనే లేదు ఇట్లా పాస్ అయితే వచ్చి పాస్ అయ్యాడు అని వెంటనే అందరూ వచ్చి నాకన్నా ముందు అందరూ పక్కన ఉండే ఇంట్లో ఉండే రిలేటివ్స్ దగ్గర నుంచి అందరూ వేశారు క్లాప్స్ కొట్టి. అది వచ్చి నాకు పెద్ద సక్సెస్ యాక్చువల్లీ. మన డ్రీమ్ వచ్చి ఒక్కొక్క స్టేజ్ లో వచ్చి మనం అచీవ్ చేసుకుంటే వెళ్ళి దాన్ని ఆ ఒక సక్సెస్ చూసేదే వచ్చి అది వచ్చి లైఫ్ టైమ్ లో వచ్చి ఒక పెద్ద సక్సెస్. ఆ సక్సెస్ చూసిన తర్వాత అన్ని వచ్చి సాటిస్ఫైడ్ అయిపోతుంది, ఓ ఇంతే కదా నేను. ఈ మీన్ టైప్ ఈ ట్రావెల్ చూసావా, దట్ ఈస్ యాక్చువల్లీ అది వచ్చి ఒక మైల్ స్టోన్ లాగా ప్రతి ఒక్కరికి వచ్చి లైఫ్ లో వచ్చి ఒక స్టూడెంట్ కానీ ఒక బిజినెస్ మ్యాన్ కానీ ప్రతి ఒక్క రంగంలో వాళ్ళ ఒక సంబంధించిన దీంట్లో వచ్చి ఆ ఒక పర్టికులర్ పాయింట్ రీచ్ అయ్యేది వచ్చి అది వచ్చి పెద్ద సక్సెస్. అదంత ఈజీగా వచ్చిందంటే అంత దాంట్లో ఏంటి ఒక థ్రిల్ ఉండదు, ఓ అంతే కదా మళ్ళీ ఏంటి అంటే అది ఒక సాచురేషన్ పాయింట్ లాగా అయిపోతుంది, ఓ ఇంతేనా నెక్స్ట్ ఏంటి అని చెప్పి రిలాక్స్ అయిపోతాం. ఆ ఒక పాయింట్ కోసం వచ్చి మనం ఇన్ని రోజుల్లో వచ్చి మన లైఫ్ టైం అంతా వచ్చి వెళ్ళేదే వచ్చి నా ఒక ఈ ఫెయిల్యూరే వచ్చి ప్రతి ఒక్క వచ్చి నేర్పించుకుంటా వచ్చి ఆ సక్సెస్ మీట్ అయ్యేది వచ్చి ఫెయిల్యూర్. ప్రతి ఒక్కరూ ఫస్ట్ వచ్చి ఫెయిల్యూర్ చూడాల్సింది.
ఈ హోల్ లైఫ్ ప్రాసెస్లో వచ్చి ఈ ఫెయిల్యూర్స్ చూస్తూ వస్తేనే ఆ సక్సెస్కి వచ్చి ఒక వాల్యూ ఉంటుంది నా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చి. సో వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మీ ఇస్ ఫెయిల్యూర్.